నిర్మల్ జిల్లా దిలావర్పూర్ సమీపంలోని ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని, పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఫ్యాక్టరీని తరలించేంత వరకు పోరాటం చేస్తామని ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మూలన కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో బంద్ పాటించారు. నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాక్టరీ నిర్మాణం రద్దయ్యే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అధికారులు తమ సమస్య పట్ల స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 22వ రోజుకు చేరింది. ఈ 22వ చేరిన ఈ ధర్నా ఈరోజు వంట వార్పు చేయడం జరుగుతుంది. మరియు ఇథనాల్ ఫ్యాక్టరీలో వెలువడే ఈ యొక్క పొల్యూషన్ వలన మనకు ఎంతో హానికరమని మేము గ్రహించినాము. ఆల్రెడీ దీన్ని స్టడీ కూడా చేయడం జరిగింది. బట్టి సబ్ ఫ్యాక్టరీ బైన్సాలో ఏర్పాటు చేస్తే ఆ యొక్క నురుగునే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆ యొక్క నురుగు ఇలా పేపర్లో రావడం జరిగింది. చిన్న ఫ్యాక్టరీ నురుగే ఇంత పెద్ద అవుతుందంటే ఇది ఒక చాలా పెద్దమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ. చాలా దీంతో పొల్యూషన్ చేయడం జరుగుతుంది. మరియు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా డేంజర్ అవుతాయి. వైట్ వచ్చే వాటర్ రెడ్ కలర్ కూడా రావడం జరుగుతుంది. దాని నుంచి వెలువడే పొల్యూషన్ చిత్తనూరు అక్కడ చాలా డేంజర్గా ఉన్నది. 22వ రోజుకు